ప్రక్రియలో ఉన్న మెటబాలిజం ప్రక్రియని నార్మల్ చేస్తుంది క్యాప్సూల్ ఒమేగా రిచ్ లో ఫ్యాటీ యాసిడ్స్. సో క్యాప్సూల్ ఒమేగా రిచ్ లో ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి మంచి గుడ్ కొలెస్ట్రాల్ ని నార్మల్ పెడుతుంది, రోగనిరోధక శక్తిని బలంగా పెడుతుంది, అండ్ మెటబాలిజం అనే జీర్ణ ప్రక్రియని నార్మల్ గా పెడుతుంది. ఇప్పుడు మెటబాలిజం అంటే ఏమి అంటే, మెటబాలిజం అనే జీర్ణ ప్రక్రియ ఏమి? మన శరీరంలో మన తినే ఆహారాన్ని ఓకే, ఒక శక్తిగా మార్చే శక్తిగా అంటే మనం తినే ఆహారం ఏంగా మారుతుంది? శక్తిగా మారుతుంది. మన శరీరానికి కావాల్సిన ఒక ఒక శక్తిగా మారుతుంది. అలాంటి ఆ ప్రక్రియని తినే ఆహారాన్ని శక్తిగా మారే ప్రక్రియని మెటబాలిజం అంటారు ఫ్రెండ్స్. అండ్ మన శరీరంలో వేల లెక్కలు మెటబాలిజంలో జరుగుతానే ఉంటుంది. వేల లెక్కలు మెటబాలిజమ్స్ జరుగుతా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై సో ఫస్ట్ ఏమంటారు, మనం ఏమేమి చూసాము? మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది క్యాప్సూల్ ఒమేగా రిచ్, బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ వాపుని తగ్గిస్తుంది, మెదడు ఆరోగ్యము, నరాల ఆరోగ్యము, మన కండరాల ఆరోగ్యము. తర్వాత ఓకే, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ రోగనిరోధక శక్తిని బలంగా పెడుతూ మన మెటబాలిజం ప్రక్రియను నార్మల్ పెడుతుంది ఈ క్యాప్సూల్ ఒమేగా రిచ్. ఫ్రెండ్స్, మెటబాలిజం అంటే మనం ఇక్కడ చూపించే ప్రయత్నం. ఇప్పుడు ఇక్కడ యాపిల్ ఒక ఆహారం. ఓకే, యాపిల్ ఒక ఆహారం తిన్నాక అది మన శరీరంలో డైజెస్ట్ అయిపోతుంది, జీర్ణం అయిపోతుంది. ఈ జీర్ణం అయిన తర్వాత ఈ యాపిల్ జీర్ణం తర్వాత ఈ యాపిల్ అది ఏంగా మారుతుంది? ఎనర్జీగా మారుతుంది. ఈ ప్రక్రియని మెటబాలిజం ప్రక్రియ అంటారు ఫ్రెండ్స్. అండ్ సో ఇక్కడ చూపించే ప్రయత్నం చేశారు. సో మన క్యాప్సూల్ ఇమ్యూరిచ్ లో ఒమేగా రిచ్ లో క్యాప్సూల్ ఒమేగా రిచ్ లో ఒమేగా 6 ఒమేగా 3 వచ్చి 3కి ఒక రకంలో ఉంది. 3కి ఒక పార్ట్ లో ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై ఈ 3:1 ఓకే, ఒమేగా 6 ఒమేగా 3 3:1 రేషియోలో వచ్చి మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ రోగనిరోధక శక్తిని బలంగా పెడుతూ మెటబాలిజం అనే జీర్ణ ప్రక్రియని బ్యాలెన్స్ పెడుతుంది 3:1 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఓకే, మనం ఒమేగా రిచ్ ని న్యూట్రాస్యూటికల్ ఫర్ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ అని కూడా అనుకోవచ్చు. ఇది చాలా పెద్ద పదం ఫ్రెండ్స్, ఇది పెద్ద వర్డ్ ఇది. ఓకే, సో ఒమేగా రిచ్ ని కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ లో ఒక న్యూట్రాస్యూటికల్, ఒక ఆహారం అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ లో ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే కోసము అన్వాంటెడ్ కొలెస్ట్రాల్, అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, తగ్గించే ఎన్నో రకాలుగా మందులు ఉంటాయి. కానీ ఒమేగా రిచ్ అనేది ఒక న్యూట్రాస్యూటికల్, ఒక ఆహారము. ఏం ఆహారం అది? కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ ఆహారం అని మనం దాన్ని ప్రమోట్ చేయవచ్చు. సో తర్వాత ఇక్కడ 2 రకాలుగా కొలెస్ట్రాల్ ఉంటాయి. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. ఓకే, ఉంటుంది. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో ఇలా హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటే మన రక్త నరాలు వచ్చి ఈ బ్లాకేజ్ కాకుండా ఏమవుతుంది? హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ మంచిగా బాగుంటే మన శరీరంలో ఈ రక్త నరాల్లో రక్తం వచ్చి ఫ్రీగా అంటే మూవ్‌మెంట్ ఉంటుంది. కానీ ఎల్‌డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే మన రక్త నరాల్లో ఏమవుతుంది? బ్లాకేజ్ అయిపోతుంది. కొవ్వు బ్లాకేజ్. ఓకే, అలా అవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అంటే హెచ్‌డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది చేస్తుందో ఇక్కడ చూసాము. సో ఇప్పుడు ఒమేగా రిచ్ లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి ఎక్కడెక్కడ మనకి సహాయం చేస్తుంది? సో బ్రెయిన్ డెవలప్‌మెంట్, మెదడు పెరుగుదల, తర్వాత మన కంటి ఆరోగ్యము, మన మన గుండెల ఆరోగ్యము, మన మోకాళ్ళ ఆరోగ్యము, ఆ మన మెదడులో కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే నిర్ణయం తీసుకునే ఓకే, మన మెదడు ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. మూడ్ బూస్టింగ్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ని తగ్గిస్తూ మంచి మూడ్ కి సాయం చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా రిచ్ మాధ్యమంగా అన్వాంటెడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ని తగ్గిస్తుంది. అండ్ మన రోగనిరోధక శక్తిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా. ఫ్రెండ్స్, సో నేను చెప్పినట్ల మన క్యాప్సూల్ ఒమేగా రిచ్ అనేది మన మనుషులకి కావాల్సిన ఒక సంపూర్ణ ఆహారం, కంప్లీట్ ఫుడ్ అని మనం అంటాము. సో క్యాప్సూల్ ఒమేగా రిచ్ ఈజ్ అ కంప్లీట్ ఫుడ్, అంటే సంపూర్ణ ఆహారం మన మనుషులకు అవసరం. దీంట్లో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7 అని ఒమేగా 9 అనే అన్ని రకాలుగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ క్యాప్సూల్ ఒమేగా రిచ్ లో 80% ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది చాలా ముఖ్యమైనది మన
మన ఏమంటారు మన ఆరోగ్యానికి కోసం ఇది చాలా ముఖ్యం అనేది ఇక్కడ మనం చూస్తాము. ఫ్రెండ్స్ అంతే కాదు ఇదే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఒమేగా రిచ్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వచ్చి మన కణాల ఆవరణం ఉంటుంది. కణాలకి సెల్ మెంబ్రేన్ అంటే ఏమి? కణాలకి ఒక ఆవరణం ఉంటది. సెల్స్‌కి ఒక ఆవరణం ఉంటుంది. బయట ఆవరణము. ఆ ఆవరణానికి అంటే బయట ఒక కవర్‌కి కావాల్సిన ఒక పోషకాహారం ఒమేగా 3. ఇదే క్యాప్సూల్ ఒమేగా రిచ్ మాధ్యమంగా ఒమేగా 3 వచ్చి మన గుండెల ఆరోగ్యం కోసము ఆహ్, ఆరోగ్యం కోసం సహాయం చేస్తుంది. ఇదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఒమేగా రిచ్ మాధ్యమంగా కొలెస్ట్రాల్‌ని మెయింటైన్ చేస్తూ, ట్రైగ్లిసరైడ్స్‌ని తగ్గేస్తూ, బ్లడ్ ప్రెషర్‌ని అంటే ఎవరికి అంటే ఏ జనాలకి బీపీ మందులు తిన్న తర్వాత కూడా బీపీ కంట్రోల్ కాకపోతే ఫ్రెండ్స్ ఏ జనాలకి బీపీ మందులు తిన్న తర్వాత కూడా బీపీ కంట్రోల్ కాకుండా సమయంలో ఓకే మనం ఒమేగా రిచ్ దాంట్లో ఇమ్యూరిచ్ డిటాక్సిఫై ఒమేగా రిచ్ ఇమ్యూరిచ్ డిటాక్సిఫై ఒమేగా రిచ్ కార్డియో రిచ్ టాబ్లెట్ నవచేతన కల్పం ఎన్నో రకరకాలుగా ప్రొడక్ట్స్ లో మనం ఇస్తే కొలెస్ట్రాల్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ట్రైగ్లిసరైడ్స్ ని తగ్గేస్తుంది ఇది తగ్గేస్తూ బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేస్తుంది ఒమేగా రిచ్ కార్డియో రిచ్ టాబ్లెట్ రకరకాలుగా ధన్వంతరి ప్రొడక్ట్స్ సో ఏ జనాలకి బీపీ మందులు తిన్న తర్వాత కూడా బీపీ కంట్రోల్ కాకుండా ఉన్నప్పుడు ఓకే మనము క్యాప్సూల్ ఒమేగా రిచ్ ఇస్తే బీపీని తగ్గేస్తూ అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ని తగ్గేస్తూ బ్లాకేజ్ అంటే మన ఏమంటారు బ్లాకేజ్ కాకుండా ఉండేదానికి కూడా చేస్తూ ట్రైగ్లిసరైడ్స్ అనే బ్లాకేజ్ తయారు చేసే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఏం చూసాము బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేయలేము ఎంత మందులు తిన్నా అలోపతిక్ మందులు తిన్నా బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వదు అలాంటి పరిస్థితిలో బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేస్తుంది ఒమేగా రిచ్ టాబ్లెట్ కార్డియో రిచ్ నవచేతన కల్పం క్యాలరీస్ డి మ్యాక్స్ ఇమ్యూ రిచ్ డిటాక్సిఫై ఈ రకరకాలుగా ప్రొడక్ట్స్ టోటల్ గా కొలెస్ట్రాల్ ని నార్మల్ చేస్తూ ట్రైగ్లిసరైడ్స్ ని కంట్రోల్ చేస్తూ బ్లడ్ ప్రెషర్ ఎంత పెద్ద అండ్ టోటల్ ఇవి అన్ని నార్మల్ అయింది అనుకుంటే ఏమవుతుంది హార్ట్ వచ్చి ఆ గుండెలు వచ్చి ఆరోగ్యంగా అయిపోతుంది ఇది చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్ సో దట్ ఇస్ వై ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకో మంచి విషయం ఏం తెలుసునా? ఇది క్లియర్ అయిపోయింది. ఏమి? హెంప్ విత్తనాల్లో చానా ప్రమాణంలో ప్రోటీన్ ఉంది. ఓకే. లా చానా ప్రోటీన్ ఉంది ఇక్కడ. సో, ప్రోటీన్ కూడా చానా ముఖ్యమైన పోషకాహారము. సో, హెంప్ విత్తనాల్లో వచ్చి ప్రోటీన్‌తో ఫో ప్రోటీన్‌తో రకరకాలుగా పోషకాహారం కూడా ఈ విత్తనాల్లో ఉంది. హెంప్ విత్తనాల్లో ఉంది. అండ్ దానివల్ల ప్రోటీన్ కూడా మన శరీరానికి కావాల్సిన ప్రోటీను, మన శరీరానికి కావాల పోషకాహారతో ఇదే హెంప్ విత్తనాలు ఒమేగా రిచ్ ద్వారా హెంప్ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్ ఒక యాక్టివిటీ కూడా ఉంది. ఫ్యాటీ యాసిడ్స్ ఉంది, మినరల్స్ ఉంది, విటమిన్స్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఎంత పెద్ద విషయం అంటే ఒక బెస్ట్ విషయం అంటే ప్రోటీన్స్ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, మన శరీరానికి కావాల పోషకాహారాలు, పోషకాహారంతో యాంటీ ఆక్సిడెంట్ ప్రక్రియ, ఫ్యాటీ యాసిడ్స్ అనే ఒక ఒక గుడ్ ఫ్యాట్ ఓకే. మినరల్స్ అండ్ విటమిన్స్ ఇవి కూడా మనకి క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా దొరుకుతుంది. అంతేకాదు ఈ హెంప్ విత్తనాల్లో కవరింగ్ ఉంటుంది కదా! పైనుండా కవరింగ్. అది కూడా దాంట్లో కూడా ఎన్నో ఫైబర్స్ ఉంటాయి. సో, మనము ఆ విత్తనాల కవర్‌తో మనము ఈ ఆయిల్ తయారు చేస్తే ఓకే. మన శరీరంలో ఈ పోషకాహారాన్ని అందించే కోసం సహాయం చేస్తుంది ఈ ఫైబర్. అండ్ థట్ ఈస్ వై ఈ స్లైడ్‌లో మనం ఏం చూసాము క్యాప్సూల్ ఒమేగా రిచ్‌లో ప్రోటీన్స్ కూడా ఉంది. ఓకే. ప్రోటీన్స్ చాలా ముఖ్యము. సో, ప్రోటీన్స్ ఉంది. తర్వాత పోషకాహారం న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఉంది. యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ అండ్ విటమిన్స్‌తో ఫైబర్ కూడా ఉంది. సో, తర్వాత ఫ్రెండ్స్ ఎలా మనకు తెలుసునో క్యాప్సూల్ ఒమేగా రిచ్‌లో ఒమేగా 6, ఒమేగా 3 వచ్చి 3:1 లెక్కలో ఉంది. 3:1 లెక్కలో ఉంది. అండ్ ఇదే ఒమేగా 6, ఒమేగా 3 వచ్చి ఎగ్జాక్ట్‌గా ఎంత కావాలనో అంతే మన ఒమేగా రిచ్‌లో ఉంది. ఓకే. మన ఒమేగా రిచ్‌లో ఒమేగా 6, ఒమేగా 3 మన గుండెల ఆరోగ్యం అవసరము, మన మన చర్మం ఆరోగ్యానికి అవసరమో ఎంత కావాలన్నా అంతే ఉంది. ఒమేగా 6, ఒమేగా 3 అండ్ థట్ ఈస్ వై మన గుండెల ఆరోగ్యానికి గుండెలు రోగాలు ఓకే. మన చర్మం రోగాల్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఇది
క్యాప్సూల్ ఒమేగా రిచ్. సో గుండెల ఆరోగ్యానికి కూడా ఎన్నో జనాలకు రిజల్ట్ తీసుకున్నాము. సోరియాసిస్‌లో 8, 8, 10, 15 సంవత్సరాల సోరియాసిస్‌ని ఇమ్యూరిజ్ డిటాక్సిఫై ఒమేగా రిచ్ ద్వారా 10, 10, 15, 15 సంవత్సరాలు సోరియాసిస్ అంటే స్కిన్ ప్రాబ్లమ్‌ని సరిచేసాము. గుండెల ఆరోగ్యంలో కూడా ఎన్నో జనాలకి బ్లాకేజ్ చెప్పినాడు. బ్లాకేజ్‌ని కూడా సరిచేస్తూ గుండెల ఆరోగ్యంలో ఒక బలమైన ప్రొడక్ట్‌గా మనం ఉపయోగం చేయించాము ఈ క్యాప్సూల్ ఒమేగా రిచ్. సో క్యాప్సూల్ ఒమేగా రిచ్ వచ్చి గుండెల రోగాలు, చర్మం రోగాలు కూడా ఉపయోగం చేయవచ్చు. ఇంకేం లాభాలు ఉంది? ఇప్పుడు ఒమేగా రిచ్‌లో 3 పదార్థాలు ఉన్నాయి. హెంప్ ఇథనాల్ ఆయిల్ ఇది, హెంప్ సీడ్ ఆయిల్, గార్లిక్ ఆయిల్ అండ్ ఆనియన్ ఆయిల్. ఈ 3 ఆయిల్స్ ఉంటాయి దీంట్ల. సో దాంట్లో ఈ హెంప్ సీడ్ ఆయిల్ ఎలాగా పనిచేస్తుంది ఒమేగా రిచ్ మాధ్యమంగా? హెంప్ సీడ్ ఆయిల్ మన మెదడు ఆరోగ్యము ప్లస్ మెదడు ఆవరణం ఉంది కదా! సెరెబ్రల్ ఓకే. మెదడు ప్లస్ మెదడు ఆవరణం సెరెబ్రల్ మెంబ్రేన్స్ లో కూడా సాయం చేస్తూ ఇదే ఒమేగా రిచ్ ద్వారా హెంప్ సీడ్ ఆయిల్ మన మెదడు ఆరోగ్యంతో మన గుండెల ఆరోగ్యం, తర్వాత హైపర్ టెన్షన్ అంటే బీపీ, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ అంటే పెరిగిన కొలెస్ట్రాల్ కానీ, పెరిగిన బీపీ కానీ, గుండెల రోగాలు కానీ, తర్వాత మన కంటి ఆరోగ్యం కానీ, మన మోకాళ్ళ ఆరోగ్యము, మన కండరాలు నొప్పి, తర్వాత గాల్ స్టోన్స్ ఓకే. పిత్తాశయంలో రాళ్ళు. సో గాల్ స్టోన్స్ లో కూడా చాలా ముఖ్యంగా ఎన్నో రిజల్ట్ తీసుకున్నాము. తర్వాత మన శరీరానికి కావాల్సిన శక్తిని పెంచేదానికి, శరీరానికి కావాల్సిన తాకతు శక్తిని పెంచేదానికి. అంతేకాదు క్యాప్సూల్ ఒమేగా రిచ్ లో జిఎల్ఏ అనే ఒక పోషకాహారం ఉంది. జిఎల్ఏ అంటే గ్యాంబోలినోలెనిక్ యాసిడ్ అనే ఒక పోషకాహారం ఉంది. అండ్ ఇది ఫిష్ ఆయిల్ కింద బెస్ట్ గా ఉంటుంది ఈ గామా లినోలిక్ యాసిడ్. సో గామా లినోలిక్ యాసిడ్ అంటే జిఎల్ఏ కూడా ఓకే. ఒక మంచి పోషకాహారమే. అండ్ క్యాప్సూల్ ఒమేగా రిచ్ వచ్చి మహిళల ఆరోగ్యంలో కూడా సాయం చేస్తూ ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రక్రియతో మన చర్మాన్ని డీటాక్సిఫై చేస్తూ చర్మాన్ని అందంగా ఓకే. సాఫ్ట్ గా ప్లస్ అందమైన చర్మానికి సాయం చేస్తుంది క్యాప్సూల్ ఒమేగా రిచ్. సో క్యాప్సూల్ ఒమేగా రిచ్ మెదడు ఆరోగ్యం, క్యాప్సూల్ ఒమేగా రిచ్ మెదడు ఆరోగ్యంతో మెదడు ఆవరణము, గుండెల ఆరోగ్యంలో కూడా మన బీపీ సమస్య, పెరిగిన కొలెస్ట్రాల్ సమస్య, కంటి ఆరోగ్యము, మనము ఆహ్, మోకాళ్ళు, కండరాలు, గాల్ స్టోన్ పిత్తాశయంలో రాళ్ళు, తర్వాత మహిళల ఆరోగ్యము, యాంటీ ఆక్సిడెంట్ ప్రక్రియ ప్లస్ మన చర్మాన్ని డీటాక్సిఫై చేస్తూ చర్మాన్ని కలర్ ని మెయింటైన్ చేస్తుంది హెంప్సీడ్ ఆయిల్ క్యాప్సూల్ ఒమేగా రిచ్ మాధ్యమంగా. తర్వాత ఇప్పుడు మనము క్యాప్సూల్ ఒమేగా రిచ్ లో హెంప్సీడ్ ని చూసాము. ఇప్పుడు వచ్చి ఆనియన్ ఆయిల్ ని చూస్తాం. సో ప్రపంచంలోనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనము ఆయిల్ ని ఆనియన్ ని మనం వంటలో యూజ్ చేస్తూనే ఉన్నాము. అండ్ దాన్ని నిర్లక్ష్యం చేసాం. ఆనియన్స్ లాభాల్ని మనం నిర్లక్ష్యం చేసాము. ఎందుకంటే ఆనియన్ వల్ల మన కంటిలో నీళ్లు వస్తుంది కదా! దాని లాభాన్ని ఈ నిర్లక్ష్యం చేసాము. కానీ ఆ స్మెల్‌తో ఓకే. స్మెల్ ప్లస్ కంటిలో నీళ్ళు తెచ్చే ఆ ప్రక్రియకిన ఇది ఒక మంచి కోరకాయ అనొచ్చు మనము. అండ్ దీంట్లో ఎన్నో ఆరోగ్యానికి కావాల్సిన విషయాలు దీంట్లో ఉంది. ఆనియన్‌లో ఉంది. సో ఆనియన్‌లో వచ్చి సల్ఫర్ చానా ఉంటుంది. ఆనియన్‌లో సల్ఫర్ ఉంటుంది. ఆనియన్‌లో సల్ఫర్ ఆహ్, ఆహ్, సల్ఫర్‌తో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఆనియన్‌లో ఉంటుంది. సో క్యాప్సూల్ ఒమేగా రిచ్ మాధ్యమంగా ఆనియన్ మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని బలం చేస్తూ, మన హానికరమైన క్రిమిలని పోరాడుతూ ఓకే. రోగనిరోధక శక్తిని బలం చేస్తూ, హానికరమైన క్రిములతో పోరాడుతూ, బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే పని చేస్తుంది ఆనియన్ ఒమేగా రిచ్ మాధ్యమంగా. ప్లస్ మన డైజెస్టివ్ ప్రాబ్లమ్ జీర్ణ సమస్యలకి సరిచేస్తుంది క్యాప్సూల్ ఒమేగా రిచ్. అంతేకాదు ఇదే మన మొఖం పైన ఉండే ఈ స్కిన్‌ని ఓకే. అందంగా చేసే పని చేస్తుంది ఆనియన్ క్యాప్సూల్ ఒమేగా రిచ్. దానివల్ల కొన్ని జనాలు మన క్యాప్సూల్ ఒమేగా రిచ్‌ని మొఖం పైన దాంట్లో ఉండే ఆయిల్‌ని తీసుకొని మొఖం పైన ఇమ్యూరిచ్‌లో మిక్స్ చేసి మొఖం పైన వాడితే మొఖం వచ్చి ఓకే. ఏమంటారు? మొఖం వచ్చి అందంగా అయిపోతుంది. అండ్ థట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్షన్ ఓకే. సో మన కాంప్లెక్షన్‌ని బ్రైట్‌గా చేస్తూ ఈ సూర్యం ద్వారా వచ్చే అల్ట్రా వయలెట్ రేస్ నుంచి సూర్యుడి ద్వారా
వచ్చే అల్ట్రా వయలెట్ రేస్ నుంచి కాపాడుతుంది. అండ్ ఫ్రీ రాడికల్స్ తో సో ఈ ఆనియన్ లో వచ్చి క్వెర్సెంటిన్ అనే ఒక విషయం ఉంటుంది. ఒక ఒక పదార్థం ఉంటుంది ఆనియన్ లో. అది కూడా మన స్కిన్ ఆరోగ్యంలో సాయం చేస్తుంది. ఇదే ఆనియన్ వచ్చి క్రిమి విరోధంగా యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది. ఇదే ఆనియన్ వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపుని తగ్గించే ఒక ఒక పని చేస్తుంది. అండ్ ఆహారం ఇదే ఆనియన్ వచ్చి ఒమేగా రిచ్ ద్వారా యాంటీసెప్టిక్ పని చేస్తూ మన దగ్గు ప్లస్ కఫం కూడా ఉంటుంది కదా, దగ్గు కఫంని బయటపడేస్తూ దగ్గుని తగ్గేస్తూ మన గాయం ఉంటుంది కదా, రకరకాలుగా డయాబెటిక్ గాయము అలాంటి గాయాన్ని కూడా సరి చేస్తుంది. సో ఇప్పుడు వరకు ఈ ఆనియన్ లాభాల్ని మనము అంటే మనం ఏం చేసాము, నిర్లక్ష్యం చేసాము దానివల్ల. కానీ ఈ ఆనియన్‌లో ఏముంది? సల్ఫర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్ మన రోగనిరోధక శక్తిని బలం చేస్తుంది. హానికరమైన క్రిములతో పోరాడుతూ, హానికరమైన క్రిములని నష్టం చేస్తూ, బ్లడ్ షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేస్తూ, డైజెస్ట్ సిస్టమ్‌ని నార్మల్ చేస్తూ, మన మొగమే కాదు, మన శరీరంలో ఉండే అన్ని స్కిన్‌కి ఒక బ్రైట్‌నెస్ ఇస్తూ, ఈ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ రేస్ నుంచి కాపాడుతూ, ఫ్రీ రాడికల్స్‌ని నష్టం చేస్తూ, ఒక క్వెర్సెంటిన్ అనే ఒక పదార్థం ఆనియన్‌లో ఒక క్వెర్సెంటిన్ అనే పదార్థము చానా ఇదే ఆనియన్ వచ్చి హానికరమైన క్రిమి విరోధంగా పనిచేస్తూ యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది. వాపుని తగ్గిస్తుంది. యాంటీసెప్టిక్ పని కూడా చేస్తూ క దగ్గుని తగ్గిస్తూ కఫాన్ని బయట పడేస్తూ గాయాన్ని గాయాన్ని సరిచేస్తుంది మన క్యాప్సూల్ ఒమేగా రిచ్. తర్వాత ఫ్రెండ్స్ యెస్. సో క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా ఆనియన్ వచ్చి మన జుట్టు ఆరోగ్యంలో, మన స్కిన్ ఆరోగ్యంలో ప్లస్ రకరకాలుగా శరీర ఆరోగ్యంలో ఎలా పనిచేస్తుంది అని చూస్తాము. సో ఇప్పుడు క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా ఆనియన్ ఆయిల్ వచ్చి మన జుట్టు మూలం ఉంటుంది గదా, జుట్టు రూట్స్ ఉంటాయి గదా, జుట్టు రూట్స్‌ని పోషకాలు అందిస్తూ మన జుట్టుకి కావాల్సిన పోషకాల్ని అందిస్తుంది. అండ్ జుట్టు ఊడేదంతా తగ్గిస్తుంది. జుట్టు థిన్ అయ్యేది, జుట్టు బ్రేకేజ్ అయ్యేది అలాంటివి తగ్గిస్తూ డాండ్రఫ్ సమస్యలు మన ఆరోగ్యంలో డాండ్రఫ్ సమస్యని తగ్గిస్తూ జుట్టుని పెరిగే ఒక ప్రక్రియని బలం ఇస్తుంది. ప్లస్ ఇంతే కాదు, మన జుట్టుని ఒక బలం ఇస్తుంది. అండ్ జుట్టు పెరుగుతుంది కూడా. అండ్ తెల్ల జుట్టుని తగ్గిస్తుంది ఆనియన్ ఆయిల్ క్యాప్సూల్ ఒమేగా. ఇది జుట్టు ఆరోగ్యంలో. తర్వాత మన స్కిన్ ఆరోగ్యంలో, చర్మం ఆరోగ్యంలో ఒమేగా రిచ్ ద్వారా ఆనియన్ ఏం చేస్తుంది? మన త మన స్కిన్‌కి కావాల్సిన, మన చర్మానికి కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తుంది ఆనియన్ ఆయిల్. ఆనియన్ ఆయిల్ ఉంది పోషకాహారాన్ని అందిస్తూ మన స్కిన్‌ని సాఫ్ట్ చేస్తుంది. అంతేకాదు మన పిగ్మెంటేషన్ సన్ బర్న్ నుంచి మన మన స్కిన్ వచ్చి బ్లాక్ అయిన ఉంటుంది కదా, ఆ బ్లాకిష్‌ని తగ్గిస్తుంది. ప్లస్ మన ప మొఖం పైన కొన్ని పిల్లల పైన మన మొఖం పైన ఈ యాక్ని పింపుల్ వస్తుంది కదా, పింపుల్‌ని తగ్గిస్తుంది. డార్క్ స్పాట్‌ని తగ్గిస్తుంది. సో ఇది వచ్చి స్కిన్‌లో. తర్వాత ఇప్పుడు గుండెల ఆరోగ్యం. ఆనియన్ వచ్చి క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా ఆనియన్ వచ్చి గుండెల ఆరోగ్యాన్ని బలం చేస్తూ, మన జీర్ణ సంస్థాన్ని నార్మల్ చేస్తూ, మన ఎముకల్ని బలం చేస్తూ, మ చె చెవులు నొప్పి ఉంటే చెవుల నొప్పిలో కూడా క్యాప్సూల్ ఒమేగా రిచ్ వాడితే చెవుల నొప్పి తగ్గేస్తుంది. అండ్ ఏ జనాలకి నిద్ర సరిగా రాదో అలాంటి జనాలకి మంచి నిద్ర కోసం సహాయం చేస్తుంది ఆనియన్ క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా. అండ్ ఇదే ఆనియన్ క్యాప్సూల్ ఒమేగా రిచ్ ద్వారా కంటి ఆరోగ్యంలో కూడా సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్ తర్వాత గార్లిక్. ఇప్పుడు మనము ఆనియన్‌ని చూస్తాము. ఇప్పుడు గార్లిక్ ఆయిల్‌ని చూస్తాం. క్యాప్సూల్ ఒమేగా రిచ్‌లో మూడో విషయము గార్లిక్ ఆయిల్. సో గార్లిక్ ఆయిల్ వచ్చి ఒక మెడిసిన్‌గా ప్లస్ మెడిసిన్‌లో కూడా యూజ్ చేస్తారు. వా వా అంటే వాడతారు. గార్లిక్‌ని ఓకే. గార్లిక్‌ని ఒక మెడిసిన్‌గా కూడా వాడతారు. తర్వాత మనం వంటలో కూడా వాడతాము. ప్లస్ ఇదే అండ్ మర్చిపోయే వ్యాధి అల్జైమర్స్‌లో అండ్ ప్లస్ డెమెన్షియా ఇది కూడా ఒక మన మెదడు రోగం డెమెన్షియా పేషెంట్‌కి ఇస్తే అంతే కాదు గార్లిక్‌లో వచ్చి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రక్రియ ఉంటుంది.